ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున ఆనవాయితీగా పట్టు వస్త్రాలను సమర్పించామని తెలియజేశారు. ఇక స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంతో పాటు పలువురు వేద పండితులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. ఇప్పటికే 4 మ్యాచ్లు పూర్తయ్యాయి. 5వ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగబోతుంది. ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్లు ఒక ఎత్తైతే కాసేపట్లో జరగనున్న మ్యాచ్ మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్నటువంటి క్రేజే వేరు. క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత క్రికెట్ లవర్స్ అయినా ఎన్ని దేశాల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ కైనా ఇంట్రెస్ట్ చూపించినా చూపించకపోయినా అసలు క్రికెట్ గురించి తెలియని వారు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది దాయాదుల పోరుగా భావించి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొంతమంది మనతో క్రికెట్ లవర్స్ అలాగే క్రికెట్ ఆడే పిల్లలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మా, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ఎలా చూస్తారు? ఎలా వీఆర్ మోస్ట్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రైవల్రీ. చెప్పమ్మా, ఎలా ఉండబోతుంది మ్యాచ్ అనుకుంటున్నావు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? అసలు క్రికెట్ గురించి తెలియని వాళ్ళు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే చూడడానికి టీవీల ముందు కూర్చుంటూ ఉంటారు. ఏమనుకుంటున్నావు? ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? మ్యాచ్ అయితే ఆసక్తికరంగా ఉంటుంది అనుకుంటున్నాను. అందరూ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి అయితే వెయిట్ చేస్తారు. ఆయన నుండి ఏమైనా సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. ఎప్పుడన్నా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే అందరూ టీవీల ముందే కూర్చుంటారు, గ్రౌండ్లు కూడా రారు క్రికెట్ ఆడడానికి కూడా. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ మ్యాచ్ చూడడం జరుగుతుంది. ఏదన్నా కానీ ఇండియా అయితే గెలుస్తుంది మరి ఈరోజు. నువ్వు చెప్పినా క్రికెట్ ఈరోజు మ్యాచ్ జరగబోతా ఉంది. ఒక క్రికెట్ ఆడే క్రికెట్ ప్లేయర్గా అలాగే క్రికెట్ లవర్గా ఎలా ఉండబోతుంది మ్యాచ్ అనుకుంటున్నావు? మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫింగర్స్ క్రాస్డ్, విరాట్ కోహ్లీ బాగా పర్ఫామ్ చేయాలైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇండియాస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కాబట్టి ఇండియా బాగానే పర్ఫామ్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ టెరిబుల్ ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి రన్స్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. కోహ్లీ కూడా 14,000 రన్స్ ఓడిఐ రన్స్ కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. జస్ట్ ఒక 15 రన్స్ కొడితే కంప్లీట్ అయిపోతుంది. అది కూడా ఈరోజు కంప్లీట్ చేసేస్తాడు మోస్ట్ ప్రాబబ్లీ. సో మనమైతే ఒక మంచి ఫేస్ ఆఫ్ అయితే చూడొచ్చు. కానీ లాస్ట్కి ఇండియా విన్ అవుతుంది, అది మాత్రం ఫిక్స్. ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుందని చెప్తున్నావు. లాస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసుంటావు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే ఇండియా పాకిస్తాన్ మీద ఫైనల్తో ఓడిపోయింది. ఇప్పుడైతే మ్యాక్సిమం ఆ రివెంజ్ తీర్చేసుకుంటారు. ఈ మ్యాచ్ ఓడిపోతే పాకిస్తాన్కి వర్చువల్ నాకౌట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ మ్యాచ్ ఓడించి పాకిస్తాన్ నాకౌట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే, మ్యాచ్ కి సంబంధించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు సండే కూడా కావడంతో అందరూ కూడా టీవీల ముందు మధ్యాహ్నం నుంచి కూడా అతుకుపోయే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అయితే విజయవాడలో అంతా కూడా క్రికెట్ ఫీవర్ అనేది ప్రస్తుతం స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా అంతా కూడా ఏదైతే క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతోంది అలాగే గత అనుభవాలు ఏదైతే సారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కొన్ని ఏవైతే రిపీట్ కాకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లవర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఈ 2025 ఇండియా పాకిస్తాన్ ఛాంపియన్షిప్ దుబాయ్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.